మీకు ఉదయం చూపించాను కదా, ఇక్కడ ఎవరో చేపలైతే పట్టుకొని పోయిండ్రనమాట. కింద కనిపిస్తున్నాయి చూడండి. అయితే ఏమైందంటే ఈ చేపలను ఎక్కువగా ఎవరు తినరు ఇష్టపడి, అందుకని చెప్పేసి వీటిని మాత్రం వదిలేసి తినే చేపలు అంటే పరక కానీ, ఇంకా అది బుర్జమట్ట అని అంటారు, అది ఒకటి, అవన్నీ తీసుకెళ్ళిండ్రు. కానీ ఒక్క చేపలు మాత్రమే ఉన్నాయి. కొంచెం క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ బతికే ఉన్నాయి. ఇది ఒక రాక్షస చేప కూడా ఉంది, ఇక్కడ చూపిస్తాను కండి. ఇది అత్యంత డేంజర్ చేప అని ఏదైనా అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పెద్ద డేంజర్ చేప. ఇది చాలా రోజులు కూడా బతికే అవకాశం ఉంటుంది. ఇది ఇంకా అట్లాంటి చేపలకు సంబంధించి అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. ఎక్కువగా వీటిని ఎవడైతే తినరు. మా ఊరు చెరువులో అయితే మ్యాక్సిమం ఉంటాయి ఈ పెద్ద చేపలు అయితే ఇవి. కానీ ఇవి మాత్రం వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఎక్కడి నుంచి వస్తాయి. రాక్షస చేప అండి ఇదైతే. దీని నోరంత పెద్దగా అయితే మ్యాక్సిమం ఏది లెక్కది, ఒట్టి గడ్డలకి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి. నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను కదా, అందులో అక్కడి వరకు అయితే నీళ్ళు ఉండే, తెల్లగిరితి కనిపించే వరకు. ఇప్పుడు వచ్చేసరి చూసే వరకు మాత్రం నీళ్ళైతే లేవు. నీళ్ళని మొత్తం అటుగా కొత్తగా తీసిన వైపుగా ఈ తెంపి అటు నీళ్ళైతే చిమ్మడంతో అయితే ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చేపల్ని మాత్రం తీసుకెళ్ళి వీటిని మాత్రం వదిలేశారనమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ బతికే ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా చనిపోలేదు. ఇది మాత్రం నాకైతే అంత క్లారిటీ అయితే అనిపిస్తలే. ఒక్కటి, ఇంకా ఇవైతే బతికే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ బతికే ఉన్నాయి. చూడండి. ఇంకా కొన్ని అయితే పెద్దవి అయితే ఉన్నాయి అవతలంక, నీళ్ళట్లో అయితే ఉన్నాయి, చూపిస్తాను. అవైతే బతికే ఉన్నాయి. అరే ఇందులో ఉన్నాయి, ఇందులో కొన్ని అయితే పడ్డాయి అనమాట. ఆ పెద్ద చేపలే అయితే. అవి ఎటు వచ్చి పడ్డాయో లేకపోతే కావాలని వీళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు వేసారో తెలియదు, కానీ అవైతే వచ్చి పడ్డాయి అనమాట. కనిపించట్లేదు. ఇంతకుముందు నేను వీడియో స్టార్ట్ చేసాము, అదిగో అక్కడైతే ఇక చూడండి. తరంగాలు వచ్చేటప్పటికి మాత్రం అవి అయితే ఉన్నాయి. అవి కేవలం ఈ చేపలు మాత్రమే, మళ్ళీ ఇంకా వేరే అవి అయితే కాదు. ఈ చేపను ఎందుకు తినరో నాకేం అర్థం కావట్లేదు. మీకు కనుక తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవన్నీ రాక్షస చేపలు అయితే బతికే ఉన్నాయి. ఇంకా ఇది ఒకటి పెద్ద రాక్షస చేప ఉంది ఇక్కడైతే. ఒకసారి కట్టెతో అనే ప్రయత్నం అయితే చూద్దాం రండి. ఏది పెద్దది ఏది చిన్నది ఒకసారి చూద్దాం. దిగుతున్నాను గుంతలోకి అయితే. అది నీళ్ళు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుని మరి వెళ్తుంది, కానీ నీళ్ళు మాత్రం దొరకట్లేదు. మరి ఏం చేస్తాం. ఇది చనిపోయినాయా బతికున్నాయో తెలియదు. ఇదైతే ఏమాత్రం చనిపోలేదండి. ఇది కూడా బతికే ఉంది. ఇది బతికే ఉంది. ఇవన్నీ కూడా బతికే ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళేసరికి బురదనైతే బాగా చిమ్ముతున్నాయి అన్నమాట. మీలో ఎవరికైనా కావాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా రండి. ఇక్కడైతే చాలా వరకు అయితే చేపలు అయితే ఉన్నాయి. చూడండి. నేను ముఖ్యంగా ఇందులోకి దిగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీటిని చూపించడం నా ఉద్దేశం కాదు. ఇది రాక్షస చేప అయితే ఉంది కదా, ఒకసారి దీన్ని చూపిద్దామని. ఇదండి అత్యంత పెద్ద రాక్షస చేప. ఇది చేపలని చాలా మటుకు ఇది తోకలు జాడించేసరికి బురద మామూలుగా ఎగరట్లేదు. ఇది హైయెస్ట్ డేంజర్ చేప అండి. ఇది చిన్న చేపలని, పెద్ద చేపలని కూడా, దాన్ని సైజు చేపలని కూడా తినగలదని నేనైతే విన్నాను. మరి నిజమో అబద్ధమో మరి మీరే చెప్పాలి. ఇవన్నీ మొత్తం అవే ఉన్నాయి.
ఓకే అండి, ఇది ఈ స్టోరీ అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో మాత్రం నచ్చిన మాత్రం కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి, కింద కామెంట్ చేయండి చేపలు ఎందుకు తినరు ఏంది అనేది. మా దగ్గర అయితే తినకపోవడానికి రీజన్ ఏమంటే వాతము, అనవసరమైన ఉబ్బసము వస్తుందని నేనైతే పెద్దవాళ్ళు చెప్పంగా అయితే విన్నాను. ఇవి ఆల్మోస్ట్ అన్నీ అయితే బతికున్నాయి. సో ఇది నాకు తెలిసిన రీజన్. మీకేమైనా అది చనిపోయిందని అనుకున్నాను, చూడండి అది ఇప్పటికి ఇంకా కదులుతుంది. మొత్తం అంతా ఎండిపోయింది శరీరం పైన మొత్తం, అయినా సరే కదులుతుందంటే ఈ ఒక 3-4 రోజులైనా కూడా చనిపోయాం అనుకుంటా బహుశా. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.